నమస్తే శివావి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆగి ఉన్న లారీని ద్విచక్ర వాహనంతో ప్రమాదవశాత్తు వెనుక నుండి ఢీకొట్టడంతో ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు. మనుబోలు మండలంలోని కొమ్మరపూడి జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. రేణిగుంట విమానాశ్రయంకు చేరుకున్న విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. మంత్రి లోకేష్ కు ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యేలు, అధికారులు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పేదల బడ్జెట్ కాదు, ఇది కార్పొరేట్ బడ్జెట్. గూడూరు పట్టణంలోని సిపిఎం కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి మాట్లాడిన వామపక్షాల నాయకులు. గుండె ఆరోగ్యంపై అవగాహన తప్పనిసరి. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో కిమ్స్ హాస్పిటల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ నాగరాజుచే గుండె జబ్బులపై జరిగిన అవగాహన కార్యక్రమం నిర్వహించిన వాకర్స్ హెల్త్ క్లబ్. బ్రేక్ డౌన్ కావడంతో జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొట్టిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం మనుబోలు మండలంలోని కొమ్మలపూడి జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. నెల్లూరు వైపు నుండి వెళ్తున్న లారీ బ్రేక్ డౌన్ కావడంతో రోడ్డు పక్కన ఆగి ఉంది. నెల్లూరు వైపు నుండి గూడూరు వెళ్తున్న ద్విచక్ర వాహనం లారీని వెనుక నుండి ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎస్ఐ రాకేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద బాధితుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. నెల్లూరు జిల్లా పర్యటన నిమిత్తం ఆదివారం రేణిగుంట విమానాశ్రయంకు చేరుకున్న రాష్ట్ర విద్యాశాఖ ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ మంత్రి నారా లోకేష్ కు ఘన స్వాగతం లభించింది. తిరుపతి, చంద్రగిరి, నగిరి, వెంకటగిరి, సూలూరుపేట, శ్రీకాళహస్తి, పూతలపట్టు, సర్వేపల్లి శాసనసభ్యులు ఆర్ఎన్ శ్రీనివాసులు, పులివర్తి నాని, గాలి భానుప్రకాష్ యాదవ్, కురుగొండ రామకృష్ణ, నెలవల విజయశ్రీ, బొజ్జల సుధీర్ రెడ్డి, మురళీమోహన్, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అడిషనల్ ఎస్పీ రవి మనోహరాచారి, డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ, నరసింహ యాదవ్, కాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి తదితరులు స్వాగతం పలికారు. అనంతరం మంత్రి లోకేష్ రేణిగుంట విమానాశ్రయం నుండి నెల్లూరుకి రోడ్డు మార్గాన బయలుదేరి వెళ్లారు.
కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టిన బడ్జెట్ పేదల బడ్జెట్ కాదని, ఇది కార్పొరేటర్ల బడ్జెట్ అని, సామాన్య మధ్య తరగతి ప్రజలకు ఏ విధంగా ఏ మాత్రం ఉపయోగపడేగా లేదని సిపిఎం, సిపిఐ వామపక్షాల నేతలు తీవ్రంగా విమర్శించారు. పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో ఆదివారం వామపక్ష నేతలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గూడూరు మాయాబజార్ లోని సిపిఎం పార్టీ కార్యాలయంలో ఆదివారం రోజు వామపక్ష పార్టీల రౌండ్ టేబుల్ సమావేశం సిపిఎం పార్టీ శాఖ కార్యదర్శి జోగి శివకుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో వామపక్ష నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మొదటి నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రవేశపెట్టిన బడ్జెట్ లో అన్యాయం చేస్తూనే ఉందని, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఈ బడ్జెట్ పై మాట్లాడుకోకపోవడం అత్యంత దారుణమని వారు అన్నారు. రైతులకు ఏ మాత్రం సబ్సిడీ లేకుండా పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేకుండా ఇన్పుట్ కల్పించకపోవడం దారుణమని, అలాగే ఖనిజ సంపద కార్పొరేట్లకు అప్పగించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉందని, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ విద్య, వైద్యంతో పాటు వ్యవసాయ రంగానికి తీరని అన్యాయం చేయడం జరిగిందని, ఉపాధి హామీని నీరుగారుస్తున్నారని, ఈ బడ్జెట్ పై కరపత్రాలు వేయించి ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యపరచడంతో పాటు ఈ నెల 20వ తేదీన గురువారం నాడు గూడూరు పాత బస్టాండ్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో కేంద్ర బడ్జెట్ కు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం జరుగుతుందని తెలియజేశారు. మనోళ్ళు కూడా ఆ రోజు నుంచి కూడా రాష్ట్ర స్థాయిలో కూడా అందరూ వామపక్ష కూర్చొని మాట్లాడుకొని ఇది దీర్ఘకాలికంగా కూడా దీని మీద పోరాటం చేయాలని చెప్పి ఒక ఆలోచన అయితే జరిగింది. అందులో భాగంగానే అన్ని జిల్లాల్లో మన అంతా కూడా వామపక్ష ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాలు జరిపి కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు మనం గూడూరులో కూడా అదే చేస్తున్నాం. అయితే ఈ బడ్జెట్ విషయంలో ఎప్పుడో బడ్జెట్ వస్తుంది కానీ ఆ వచ్చిన బడ్జెట్ని ఏంటంటే ఆ రోజు అనుకుంటున్నాం, మరుసటి రోజు ఏదో ఒకటి కార్యక్రమం చేసేసి ఆడికాడికి అయిపోతుంది. వాళ్ళ బడ్జెట్ విషయంలో ఇంకెవరు అడ్డం లేకుండా వెళ్ళిపోతా ఉంది. అది కాకుండా మన వాళ్ళు దీర్ఘకాలికంగానే వీటి మీద కూడా పోరాటం చేయాలనేది మన వాళ్ళు సార్లు ప్రవేశపెట్టిన ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, ఈ కూటమి ప్రభుత్వం కానీ, ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ, ఈ ప్రభుత్వాలు ఈ బడ్జెట్పై నోరు తెరవకపోవడం చాలా బాధాకరమైన విషయం. మోడీకి భయపడి నోరు తెరవడం లేదా అనేది ప్రజల్లో ఒక విమర్శ అనేది బయలుదేరింది. ఈ బడ్జెట్ ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి ఉపయోగకరంగా లేకపోవడం, ఈ కూటమి ప్రభుత్వం నాయకులు నోరు మెదకపోవడం, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా అదే బాటలో నడవడం వంటి చాలా దారుణమైన విషయము. ఎక్కడ పనులు అక్కడ, ఎక్కడేసిన పనులు అక్కడ నిలబడిపోయే విధంగా నిలబడిపోయినాయి. ఈ బడ్జెట్ అనేది మేము బీజేపీని సంకరేసుకొని ఈరోజు ఎగులాడుతుంది. అయినా బీజేపీకి ఇక్కడ చిత్తాకత కూడా విశ్వాసం లేకుండా ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగింది. ఎందుకంటే బడ్జెట్లో కేటాయింపు జరిగితేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు రైల్వే లైన్ అయినా, నేషనల్ లైన్ అయినా బడ్జెట్లో ఇన్ని కోట్లు ఉంటేనే ఆ బడ్జెట్ ప్రకారం అది రిలీజ్ అవుతుంది. అందుకని మన రాష్ట్రానికి ఏమీ లేదు. కాకపోతే బీజేపీ ప్రభుత్వం మన రాష్ట్రానికి ఇచ్చిన వరం ఏంటంటే ప్రపంచ బ్యాంక్ అప్పు తెచ్చుకోండి. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సిహెచ్ ప్రభాకర్, సిపిఎం సీనియర్ నాయకులు టి వెంకటరామిరెడ్డి, సిపిఐ నాయకులు ఎస్కే కాళేశ, సిపిఎం నాయకులు బివి రమణయ్య, ఎస్ సురేష్, పుట్టా శంకరయ్య, పామంజిమణి, బి చంద్రయ్య, ఆర్ శ్రీనివాసులు, గుర్రం రమణయ్య, అడపాల ప్రసాద్, సిపిఐ నాయకులు జి శశికుమార్, ఎంబేటి చంద్రయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో వాకర్స్ హెల్త్ క్లబ్ ఆధ్వర్యంలో కిమ్స్ హాస్పిటల్ ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ నాగరాజు స్టేడియంలోని వాకర్స్ అందరికీ గుండె జబ్బుల జాగ్రత్తలపై తగు సూచనలను, సలహాలను అందజేశారు. గుండె నొప్పి వచ్చినప్పుడు ఛాతీ మీద ఎలా ప్రెస్ చేయాలి, ఎంతసేపు చేయాలి అనేది డెమో ద్వారా చూపించారు. డైట్ ఎలా తీసుకోవాలి, ఎలాంటి ఆయిల్ వాడాలి, ప్రతిరోజు వాకింగ్ చాలా అవసరమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు రమణయ్య, త్రివిక్రమ్, ప్రకాష్, వాకర్స్ హెల్త్ క్లబ్ అధ్యక్షుడు, కార్యదర్శులు వేగూరు రాజేంద్ర ప్రసాద్, వసంత్ శర్మ, నిమ్మకాయల రవి, సేగు వెంకటేశ్వర్లు, భాష, బొడ్డు కృష్ణయ్య, సురేష్, టీచర్ ఈత ముక్కల రమణయ్య, రాజేంద్ర, రిటైర్డ్ ఆర్ దాసు పాల్గొన్నారు.
గారికి అదేవిధంగా డాక్టర్ గారు కూడా కింద మాట్లాడాలి, ఏమన్నా మాట్లాడగలుగుతున్నా రెస్పాన్స్ ఉందా స్టార్ట్ చేయాలంటే లోవర్ థర్డ్ ఆఫ్ ద స్టెర్నమ్ అంటే కింది భాగం 5 సెంటీమీటర్లు ఇట్లా 5 సెంటీమీటర్లు వస్తాలి. అంటే మనం నార్మల్ వచ్చే వరకు మనం ఉండాలి. ఎందుకు ప్రెస్ చేయాలంటే ఆలస్యం లేకుండా ప్రోగ్రాం గారికి కూడా మా లాయర్ గారిని, అదేవిధంగా మా సోదరులు మాకు ఎంతో వయసులో కూడా హార్ట్ సమస్యలు వచ్చేటువంటి పరిస్థితి మనం ఎన్నో చూస్తా ఉన్నాం. వాటి మీద ముఖ్యంగా అవగాహన కల్పించాలి. ఆ కార్యక్రమం మీద మనం ఫస్ట్ కార్యక్రమం చేయాలన్న ఆలోచన వచ్చిన తర్వాత కేవీ హాస్పిటల్స్ గోపాల్ గారిని మేము సంప్రదించాము. అలా ఇట్లా ప్రోగ్రాం అనుకుంటున్నామన్నా మాకు ఒక మంచి డాక్టర్ సజెస్ట్ చేయండి అని చెప్పిన తర్వాత వారు మాట్లాడి వారు ఇనిషియేటివ్ తీసుకొని నాగరాజు గారితో మాట్లాడి చెప్పడం జరిగింది. యాక్చువల్ గా వారికి ఈ రోజు 10 గంటలకు ప్రోగ్రాం ఉంది నెల్లూరులో. మన కోసంగా ఎర్లీగా ఈ ప్రోగ్రాంకి వచ్చిన దానికి వాకర్స్ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు చాలా అవసరం. ఆరోగ్యం కోసం నడక అనేది మనకు తెలుసు. ఆరోగ్యంగా ఉంటే డబ్బు లేకపోయినా కూడా దాన్ని మించినటువంటి సంపద లేకపోయినా ఆరోగ్యం బాగుంటే అంతకంటే మించింది ఇంకోటి లేదనే విషయాన్ని మనం గ్రహించాలి. దానికోసంగా మనం కృషి చేయాలి. అందుకోసంగా ఈ రోజు డాక్టర్ గారిని పిలిచి దానికి తగినటువంటి సూచనలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు వారి ద్వారా చెప్తే మనకు ఒక అవగాహన ఉంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఆస్తి సంపాదించినా కూడా హెల్త్ సరిగా లేకుండా బాడీలో ఏదో ప్రాబ్లం అయినప్పుడు మనకి అంటే మనకు వేసుకున్న గుడ్డలు కూడా మనకు ఫిట్ కావాలా. ఇంత పొట్ట వేసుకుని అంతగా అంటే కొంతమంది చెప్తున్నారు, ఒక అన్న నేను కింద కొంగి కట్రాయిలు కూడా వేసుకోలేకపోతున్నాను అంటే ఒక డిస్కంఫర్ట్ అనమాట. సో అలాంటి డిస్కంఫర్ట్ ని అనుభవించే కంటే ప్రతిరోజు మనం ఒక 20 మినిట్స్ నుంచి 30 మినిట్స్ మన శరీరాని కోసం మనం స్పెండ్ చేయడం చాలా ముఖ్యం. అది అంటే ప్రతి ఒక్కరూ ఏదో జాగింగ్ చేయాలి అట్లున్నాయని కాదు. ప్రతిరోజు కనీసం 10,000 అడుగులు నడిస్తే అది చాలా ముఖ్యం అని చెప్తున్నాం అనమాట. బాడీలో ఇంకేమీ సమస్యలు రాకుండా ఉంటుంది. తర్వాత ఈ వాకింగ్ ఒకటే కాకుండా ఆహారం కూడా చాలా ముఖ్యమైన విషయం అనమాట. ఆహారంలో కూడా మనం ఎక్కువ ఫ్యాట్ డైట్ తీసుకోకుండా అది ఎక్కువ లేకుండా ఫైబరు, తర్వాత కొంచెం కార్బోహైడ్రేట్ తక్కువ క్వాంటిటీలు తీసుకుంటూ అంటే బియ్యం అట్లాంటివి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత మనది. ఒకవేళ గనక ఏదన్నా రిపేర్ లాంటివి ఏదన్నా జరిగేటటువంటి అవకాశం ఉందా అనేది ఫ్రీక్వెంట్ గా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒక్కసారి కనుక దానికి కనుక ఏదైనా దెబ్బ తగిలిందంటే మళ్లీ దాని ఎఫిషియన్సీ మళ్లీ అదే విధంగా అది పనిచేయడం అనేది ఇంచుమించు జరగదు. ఒకవేళ గనక మనం గనక ఇది జరగబోతోంది అని చెప్పి ముందే గనక పరీక్షలు చేసి గనక మనం కనుక్కోగలిగితే ఆ టైంలో మనం ఇంటర్వెన్షన్ చేయగలిగితే మళ్లీ అది అదే విధంగా పనిచేసేదానికి అవకాశం వస్తుంది. ఒక్కసారి దెబ్బతిన్న తర్వాత మళ్లీ దాన్ని అదే విధంగా పనిచేయడం అనేది నియర్లీ ఇంపాసిబుల్ కండిషన్ సార్. సో ఉండే దీంతో మనం లాక్కుంటూ వెళ్ళాలి ఇంకా తర్వాత సార్. సో మనకు మెయిన్ థింగ్ వచ్చి ప్రివెన్షన్. సో ప్రివెన్షన్ మీదే ఇదంతా ఆధారపడి ఉంటుంది. యూజువల్ గా గుండె జబ్బులు చాలా రకాలు ఉంటాయి సార్. మనం ఎంతసేపు మాట్లాడినా ఒక హార్ట్ అటాక్ గురించి మటుకే మాట్లాడతాం. సొసైటీలో మనం చూసేది కూడా 95% గుండె జబ్బులు అనేవి హార్ట్ అటాక్ లక్షణాలు. అవి కాకుండా మామూలుగా గుండె జబ్బులు అనేటివి కవాటాల ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, గుండె మీద పొరల ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, గుండె బీటింగ్ విధానంలో మార్పులు ఉండొచ్చు. ఒక్కొక్క వయసు వల్ల ఒక్కొక్కసారి గుండె బీటింగ్ అనేది తక్కువ జరుగుతుంది, ఒక్కొక్కసారి కొన్ని కారణాల వల్ల గుండె వేగం పెరుగుతుంది. సో ఇట్లా గుండె జబ్బులు అనేది 4-5 రకాలు ఉంటే మనం ప్రిడామినెంట్ గా మనం కాన్సన్ట్రేట్ చేసేది మటుకు ఈ హార్ట్ అటాక్ వరకే సార్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మనకు ఒక 100 మంది గుండె జబ్బులు వస్తే 90 నుంచి 97% మంది హార్ట్ అటాక్లే ఉంటాయి. రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ శాఖ మంత్రి నారా లోకేష్ కు నాయుడుపేట జాతీయ రహదారి విన్నమాల వద్ద సూలూరుపేట శాసనసభ్యులు నెలవల విజయశ్రీ, ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు అత్యధిక సంఖ్యలో పాల్గొని ఘనస్వాగతం పలికారు. మంత్రి నారా లోకేష్ సాధారణంగా అభివందనం చేస్తూ పేరు పేరున పలకరించారు. నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా రేణిగుంట విమానాశ్రయం నుండి నెల్లూరుకు బయలుదేరిన లోకేష్ కు మార్గ మధ్యమం నాయుడుపేట వద్ద ఘనస్వాగతం లభించింది. ప్రజల నుండి పలు సమస్యలపై వచ్చిన అర్జీలను స్వీకరించారు, పరిశీలించి న్యాయం చేస్తామన్నారు.
గూడూరు పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఫలసరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమ దాతలుగా జేవీ సభ్యులు సుబ్బారావు, ఆనందులు వ్యవహరించారు. జన విజ్ఞాన వేదిక మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని కొండాగుంట హైస్కూల్ హెడ్ మాస్టర్ కోటేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో జేవీవి అధ్యక్షులు వేగూరు రాజేంద్ర ప్రసాద్, సుబ్బారావు, ఆనంద్, నాగరాజు, చెంచు నారాయణ, పురుషోత్తంరావు, ఇబ్రహీం, రజనీకాంత్, సుమన్ రెడ్డి, సురేష్ తదితరులు పాల్గొన్నారు. మా వాళ్ళకు ఫుడ్ అరేంజ్ చేయడం అనేటువంటిది ఇక్కడ మాకు ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉండేటువంటి వాళ్ళకు ఒక సుమారుగా 20 మందికి కూరగాయలు పంపిణీ చేయడం అనేటువంటిది ఈ కార్యక్రమం అనేటువంటిది మాకు సుమారు 1 సంవత్సరం పై నుంచి జరుగుతూ ఉన్నటువంటిది. ప్రతి నెల మాకు గుర్తొచ్చి చాలా సంతోషంగా, ఎందుకంటే మానవ సేవ మాకు ఇప్పుడు సార్ చెప్పినాడు రాధయ్య గారు, ఆయన మాటల్లో కూడా కొంచెం చలక్తిగా మాట్లాడుతుంటారు కాబట్టి మాకు చాలా హ్యాపీగా ఉంటుంటారు రాధయ్య మాట్లాడుతుంటే. అంటే మానవ సేవే మానవ సేవ, ఇలాంటి వాళ్ళకి సేవ చేయడం అంటే దేవుడికి సేవ చేసినట్టు అనమాట. మీకు ఇందాక మా అన్నగారు చెప్పినట్టుగా మనం ఏదో వికలాంగులు అనుకునేటువంటి మానసికంగా బాధపడాల్సిన అవసరం లేదు. మీకు తెలియని విషయం ఏంటంటే స్టీఫెన్ హాకింగ్ అని ఒక ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి ఒక శాస్త్రవేత్త 21 సంవత్సరాల వయసులోనే ఆయనకి కాళ్ళు చచ్చిపడిపోయి మొత్తం అవయవాలన్నీ పాడైపోయినా కూడా అతను ఒక కుర్చీకే అంకితం అయ్యి ఒక బ్రెయిన్ మాత్రమే పనిచేస్తుంటే దాంతోనే అతను ప్రపంచ ప్రఖ్యాతికి చెందినటువంటి ఒక సైంటిస్ట్గా ఎదిగినాడు. అంటే మనకి ఏ అవయవం లోపం ఉన్నా ఆలోచన శక్తి ఒక్కటి ఉంటే ఏమన్నా చేయొచ్చు అనేటువంటి నిరూపించిన వ్యక్తి. కాబట్టి మన లోపాలను మనం మర్చిపోయి ఏం చేయగలమనే దాని మీద దృష్టి పెడుతూ మనం ముందుకెళ్తే అన్ని రంగాల్లో కూడా మీరు ఏమీ తక్కువ కాదని చెప్పి నిరూపించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయాన్ని మర్చిపోయి మనం ఏం చేయగలము, ఏం చేస్తే మనకు బాగుంటుందని చెప్పి మీరు ఆలోచించాలని అధ్యక్షులు వేగూరు రాజేంద్ర ప్రసాద్ గారికి, ముఖ్య అతిథిగా ఇచ్చేసిన కొండాగుంట హెచ్ఎం కోటేశ్వరరావు గారికి, జేవీ సభ్యులకు, దివ్యాంగులకు అందరికీ నమస్మాన్యులు. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్న బి సుబ్బారావు వారి మిత్రులు ఆనంద్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం ప్రారంభించి 2వ సంవత్సరం జరుగుతుంది. మరి దివ్యాంగులందరూ దివ్యాంగులన్న వెంటనే మీరు నడవలేకపోవడం కావచ్చు, చేయలు సరిగా లేకపోవడం కావచ్చు, కొంత బలహీనత ఉంటుంది. మీ బలహీనతలు మర్చిపోయి మనుగోలులో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు టీడీపీ నాయకులు గాలి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన కరచాలనం చేసి వెంకయ్య నాయుడు మనవరాలు రిసెప్షన్ కు బయలుదేరి వెళ్లారు. నారా లోకేష్ జిందాబాద్ అంటూ టీడీపీ కార్యకర్తలు, అభిమానులు హోరెత్తించి బ్రహ్మరథం పట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వర్యులు పనబాక లక్ష్మి నారా లోకేష్ ను శాలువాతో సన్మానించారు.
కార్యకర్తలు నాయకులకు 24 గంటలు అండగా ఉంటానని వైఎస్ఆర్సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి తెలియజేశారు. సైదాపురం మండలంలోని రామసాగరం గ్రామ సర్పంచ్ వెంకటరత్నమ్మ తల్లి పెంచులమ్మ ఇటీవల మృతి చెందారు. బాధిత కుటుంబాన్ని నేదురుమల్లి పరామర్శించి పెంచులమ్మకి నివాళులర్పించారు. అదే గ్రామానికి చెందిన గోగినేని రవిని, తుమ్మల తలుపూర్ల వైఎస్ఆర్సీపీ నేత వెంకటప్ప నాయుడు, అన్నం రాజుపల్లి గ్రామానికి చెందిన దాసరిరాజు శంకర్రాజును ఆయన పరామర్శించి మాట్లాడారు. ఈయన వెంట మండల కన్వీనర్ మన్నారపు రవికుమార్ యాదవ్, నెల్లూరు జిల్లా ఆర్గనైజేషన్ సెక్రటరీ గుంటమడుగు శ్రీనివాసరాజు, వైస్ ఎంపీపీ తిరకాల భాస్కర్, సర్పంచ్ వరప్రసాద్ రాజు, సుబ్బారెడ్డి, శివకుమార్ యాదవ్, మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. చిల్లకూరు మండలం కలవకొండ క్షేత్రంలో కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో శనివారం రాత్రి స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి పల్లకిపై ఊరేగించారు. ఈ కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. अंतर्बहितं विश्वसंभवं पात्मकोश వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆగి ఉన్న లారీని ద్విచక్ర వాహనంతో ప్రమాదవశాత్తు వెనుక నుండి ఢీకొట్టడంతో ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు. మనుబోలు మండలంలోని కొమ్మరపూడి జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. రేణిగుంట విమానాశ్రయంకు చేరుకున్న విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. మంత్రి లోకేష్ కు ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యేలు, అధికారులు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పేదల బడ్జెట్ కాదు, ఇది కార్పొరేట్ బడ్జెట్. గూడూరు పట్టణంలోని సిపిఎం కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి మాట్లాడిన వామపక్షాల నాయకులు. గుండె ఆరోగ్యంపై అవగాహన తప్పనిసరి. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో కిమ్స్ హాస్పిటల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ నాగరాజుచే గుండె జబ్బులపై జరిగిన అవగాహన కార్యక్రమం నిర్వహించిన వాకర్స్ హెల్త్ క్లబ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.